నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన దానిలో వ్యవసాయం గురించి విశ్లేషించుకుంటున్నాం. అందులో మనము మూలిక గురించి విశ్లేషించుకుంటున్నాం. అందులో ఇవాళ నిన్నటి నుంచి మనం ప్రారంభించిన దానిలో బ్రాహ్మీ గురించి విశ్లేషించాం. ఈ బ్రాహ్మీ అనేది మనకి నిన్న అనుకున్నట్టు ఇది నర్వస్ సిస్టమ్ మీద, బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ మీద కంట్రోలింగ్ రెసిస్టెన్సు దీని మీద బాగా పనిచేసే మొక్క ఇది. అయితే ఇది పూర్తి భారతదేశం మొత్తంలో కల్లా అన్ని చోట్ల పండే ఇది. అంటే ఏంటంటే దీనికి ఎలాంటి మట్టి అయినా ఉపయోగపడుతుంది. దిబ్బల్లో కానీ బాగా ఇది ఉన్న దగ్గర కూడా దీనికి ఎదగడానికి చాలా మంచి అవకాశం. ఇది ఈ టెంపరేచర్ ఆ టెంపరేచర్ కాకుండా ఏ టెంపరేచర్ తోటైనా ఇది అభివృద్ధి అయ్యి ఎదిగి మంచి లాభదాయకమైన మొక్క. ఇది దీని బొటానికల్ పేరు ఏంటంటే బకోపా మొనీరియా ఎల్. అంటే దీని సైంటిఫిక్ నేమ్ అని అనుకోవచ్చు, దాన్ని బొటానికల్ నేమ్ ఇది. అయితే ఇది ఏ జాతికి చెందిందంటే స్కార్పోలేరియాసియా అనే జాతికి చెందింది. ఇది మనము జనరల్గా దీన్ని ఏ విధంగా పేరుతో పిలుస్తామంటే నీరు బ్రాహ్మి అంటాము, తర్వాత జలనింబ అని కూడా కొంత ప్రాంతాల్లో పలుకుతారు. అంటే ఇది బ్రాహ్మి అనే మొక్క చిన్న మెంతు ఆకులో ఉన్నంత ఆకు అంత చిన్నగా ఉంటుంది. దానికి పూలు తెల్ల పూలు పూస్తాయి. అది కొన్ని చోట్ల గుండ్రంగా కూడా ఆకులు ఉండడానికి ఇచ్చేస్తుంది. అయితే దీనిని ఆయుర్వేదంలో కానీ సంస్కృతంలో కానీ దీనికి ఏం పేరు పెట్టారంటే మేధరసాయన. మేధరసాయన అంటే మైండ్కి సంబంధించిన రసాయనం. అంటే బుద్ధిలో ఏవేవైతే నరాలు యాక్సెస్, ఇప్పుడు మనకి నరాలు శరీరం నుంచి చివరి భాగం వరకు ఉన్న ఈ నరాలకు ఇది పనిచేస్తుంది. అన్ని విధాల నరాలను రీజనరేట్ చేయడానికి చాలా మటుకు ఉపయోగపడుతుంది. అయితే ఈ బ్రాహ్మీ మొక్కకు మనం దీన్ని ఆ మొక్కగా ఒక పద్ధతి, మొక్కలో ఔషధ గుణం ఉంది, ఆకుల్లో ఔషధ గుణం ఉంది, పూల్లో ఔషధ గుణం ఉంది. అయితే ఈ మొక్కలో ఆకుల్ని మనం దాన్ని రసాయనంగా తీయాలి అంటే దాన్ని మనము మొక్కగానే తీసుకుని ఈ మొక్కకు కనీసం 3 నెలలు 4 నెలలు మనకు పూర్తి పంట వస్తుంది. సో దీనిలో మనం ఏ విధంగా ఏ భూమిని ఎలా సాగు చేసుకోవాలి, దానికి ఎంతెంత మోతాదు డెఫిషియన్సీ, మనం మొన్నటి వరకు థైమ్ గురించి విశ్లేషించుకున్నాము, తర్వాతనేమో మింట్ గురించి విశ్లేషించుకున్నాము. ఈసారి మనం ఈ బ్రాహ్మీలో కూడా అదే పద్ధతిలో విశ్లేషించుకుంటాము. అంటే ఎంత భూమి కావాలి, హెక్టార్కి ఎంత పంట పండుతుంది, దానిలో ఎంత మనకు ఉపయోగదాయకంగా ఉంది, దీని మార్కెట్లో దాని విలువ ఎంత ఉంది, అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత ఇది చేసిన తర్వాత దీన్ని ఎవరు కొనుక్కుంటారు, ఏ పద్ధతిలో ఉపయోగపడుతుంది, ఎవరు దీన్ని ఉపయోగించుకుంటారు, ఇంతవరకు భారతదేశంలో ఎంతమంది పండిస్తున్నారు, దానివల్ల వచ్చే రాబడి ఏంటి, దానిలో లాభాలు ఇవేంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది పూర్తిగా భూమిని శుద్ధి చేసే గుణం ఉంది. దీనికి భూమిని శుద్ధి చేస్తుంది, మరో పంటను డిస్టర్బ్ చేయదు, తన తానుగా భూమిని పరిశుద్ధి చేసుకుంటూ రేపు మళ్ళీ ఇంకో కొత్త పంట వేయడానికి చాలా మటుకు దోహదపడుతుంది. అన్ని విధాలా ఇది ఉపయోగపడే మొక్క. ప్లస్ ఇది భూమిలో కూడా, అంటే భూమిలో ఉన్న రసాయనాలు, భూమిలో ఉన్న కణజాలు, భూమిలో ఉన్న ఏదైతే మల పదార్థాలు ఉన్నాయో ఇది ఆటోమేటిక్గా శుద్ధి చేయడానికి ఆస్కారం. ఎందుకంటే మనందరికీ తెలిసింది ఏంటంటే ఈ చిన్న మూలికలు, చిన్న హెర్బ్స్, దాని వేర్లు 6 ఇంచుల లోపలే ఉంటుంది. సో 6 ఇంచుల లోపల ఉన్న 6 ఇంచుల వరకు ఉన్న భూమిలో ఏ రకమైన కల్మషం ఉన్నా, ఏ రకమైన చెడు పదార్థం ఉన్నా, ఏ రకమైన దాన్ని ఏమంటారు కలుపు ఉన్నా, ఏ రకమైన ఖనిజాలు ఎక్కువైనా ఆ ఖనిజాలని పరిశుద్ధి చేసే శక్తి ఈ బ్రాహ్మీకి ఉంది. అలాగే ఈ భూమికి దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. మామూలు సాధారణమైన నీరు ఎంత అయితే ఉందో తక్కువ నీటితోటి, తక్కువ ఉష్ణోగ్రతతోటి, తక్కువ సూర్యకిరణాలతోటి ఇది పెరిగే ఆస్కారం ఉంది. సో దీని విశ్లేషణ గురించి మనం ముందు ఎలా చేయాలి, ఏ విధంగా దీన్ని చేసుకోవాలి, దాన్ని ఏ పద్ధతిలో మనం వెళ్ళాలి అనేది ఆలోచిద్దాం. నమస్కారం.